సో ఫ్రెండ్స్ ఇండియాలో అయితే నాకు దోమలు, ఈగలో తెలవదు గానీ ఇష్టం వచ్చినట్టు కరిచేసినాయనమాట. కాళ్ళ మీద, చేతుల మీద. మా ఇంట్లో వాళ్ళకి, నాకు విపరీతంగా కరిచేసాయి. సో బహుశా వాళ్ళకి మేము విజిటింగ్‌కొచ్చామని తెలుసనుకుంటా. సో ఇలాంటి చిన్న చిన్న బ్యాడ్ మెమోరీస్‌తో పాటు వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ అయితే ఈ శ్రీశైలం ట్రిప్ అండి. నాకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఇంత దగ్గరగా ఉంటది అని తెలవదు. ఎప్పుడు వెళ్ళలేదు చిన్నప్పుడు. బట్ ఈసారి టైం దొరికింది కాబట్టి వెళ్ళాను. అండ్ వెళ్ళే దారిలో ఈ సమర్థ్ అనే ఒక రెస్టారెంట్ ఏదో కనిపించిందండి. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అంట. రెస్టారెంట్‌లో అయితే ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ రష్ అనమాట. సో ఫస్ట్ నాకు ఇక్కడ గోలీ సోడా కనిపించింది. అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు చిన్నప్పటి నుంచి. ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఫ్లేవర్స్ తీసుకొని ఒక్కొక్కటి సిప్పు అయితే కొట్టేసాను. చాలా 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 నాకు నచ్చింది. అండ్ నచ్చడం కంటే ఎస్పెషల్లీ ఆ బాల్‌ని కొట్టడం, ఆ లోపల చేయి ఫింగర్ పెట్టి ఆ ఫీల్ ఒకటి నచ్చింది. అండ్ అలాగే ఫస్ట్ ఈ మంచూరియా అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఈ మంచూరియా అండ్ అదర్ వెజిటేరియన్ ఐటెమ్స్ ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇప్పటికి కూడా నాకు గుర్తొస్తున్నాయి. నాన్ వెజ్ కంటే ఈ వెజిటేరియన్ ఫుడ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇండియాలో. ఈ ఆలు జీరా, ఈ దాల్ తడకా అండ్ ఈ పన్నీర్ అండ్ దీంతో పాటు చపాతీ అండ్ లాస్ట్‌కి కొద్దిగా బిర్యానీ ఆర్డర్ చేశాను జస్ట్ టేస్ట్ చేద్దామని. అండ్ అలాగే రైతా రైస్ మా ఇంట్లో వాళ్ళు ఆర్డర్ చేశారు. నేనైతే పెరుగు తిన్నాను. అండ్ బిర్యానీ కూడా ఓకే ఉందండి. కానీ మిగతా వెజిటేరియన్ అయితే సూపర్.